థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విష్ణు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు 29వ తారీఖు ప్రజల ముందుకు వచ్చేటటువంటి వ్యూహం, దానికి సంబంధించి బాబు సైలెంట్, దానికి సంబంధించి విజయవాడలో ఈ ఈవెంట్ని తీసుకోవడం, ఈ వ్యూహం సినిమా ఎలా దిగ్విజయంగా ప్రజల యొక్క ఆదరాభిమానాలు సాధిస్తుందో ఈ సభ ద్వారా అర్థమవుతా ఉంది. దీనికి వేదికను అలంకరించిన మిత్రులు పార్లమెంట్ సభ్యులు సురేష్ గారు, అలాగే వేదిక ఎదుర్కొండ ఆసీనులైనటువంటి మంత్రులు రోజా గారు, అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు, అలాగే మిత్రుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, గౌతమ్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడాలి, వారి కాంబినేషన్ గురించి మాట్లాడాలి. అది చిన్నప్పటి నుంచి మిత్రుడు కిరణ్, అలాగే దీని అంతటికీ సృష్టికర్త ఆర్జీవి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మరణం నుంచి ఈనాటి వరకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కుట్ర రాజకీయాలు కానీ, కుతంత్రపు రాజకీయాలు కానీ అందరూ కూడా పత్రికల్లో చదువుతూ ఉంటాం, లేకపోతే మాట్లాడుకుంటాం. కానీ దాన్ని తెర మీదకి తీసుకొచ్చి అది ఏ విధంగా జరుగుతుంది, వారి పాత్రలు ఏంటి, వారి మనోభావాలు ఏంటి, వారి కుట్ర కోణాలు ఏంటి అనేది సవివరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో కోర్టులకు వెళ్ళో దాన్ని అడ్డుకోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది ప్రజల ముందు ఒక మంచి చిత్రం కింద, వాస్తవాన్ని ప్రతిబింబించేటటువంటి చిత్రం కింద, ఉన్నట్టుగా తీశారా అని చెప్పి ప్రజల నుంచి మంచి అభిప్రాయం వచ్చే చిత్రం కింద దిగ్విజయంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి కిరణ్ గారికి, ఆర్జీవి గారికి, వారి టీం అందరికీ, నటీనటులకు, అలాగే దాన్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి కథాంశానికి, మరీ ముఖ్యంగా మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానము, ఆయన పరిపాలన, ఆయన ఏ విధంగా చేస్తున్నారో వాటన్నిటినీ కూడా ఆయన ఏ విధంగా కేంద్రంలో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వంతో ఢీకొన్నారు, జైలుకి వెళ్ళారు, లేకపోతే ముఖ్యమంత్రిగా అప్రతిహాసంగా ఏ రకంగా వచ్చారు, ఏ రకంగా పాదయాత్ర చేశారు, ఇవన్నీ కూడా ఒక ఈ 100 సంవత్సరాల్లో జగన్ గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి రేపు 24లో విజయం దగ్గర వరకు కూడా అందరికీ వారి యొక్క మనసులో ఒక దీని కింద ఉండే విధంగా తీసినటువంటి వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. థ్యాంక్ యూ అండి.